Namaste. I am Swapna, biology teacher, ZPHS Kottam. We must protect our water resources ourselves, said J.V. Ratnam, founder secretary of Green Climate Team, NGO. An awareness program was organized for our students for the conservation of water resources at our school, that is JP High School, Kottam in Eskuta Mandal, Vizianagaram district. On Saturday morning, under the leadership of Green Climate Team, NGO. Speaking at the program, he urged them to live in an environmental friendly way. He explained that there is a need to make good use of water resources and create awareness among the people in rural areas not to throw the plastic waste in nearby river. He said that awareness programs should be organized to prevent climate change. Medicinal, fruit and bird nesting plants should be planted and grown. He asked the students to work hard to create awareness for environmental protection, along with the education, games, songs, cultural programs. Principal P. Vijaya Ramakumar Garu said that everyone should protect the natural resources. He explained the need to protect water resources. He said that the climate is warming. To get out of this, he asked them to plant more trees and protect forests. He asked them to protect all living things. Teachers and students participated in this program in large numbers and spoke. I am Swapna, biology assistant, ZP High School, Kottam. అండ్ పర్యావరణం మనందరి బాధ్యత. పర్యావరణం జాగ్రత్తగా ఉంటేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. సో ఈ రోజుల్లో పెరుగుతుంది శీతోష్ణ స్థితిని వేడెక్కకుండా మనం కాపాడుకోవాలి. మొక్కలు నాటుకోవాలి. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు వెళ్తేనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. విత్తనాలు బంతులను తయారు చేయాలి. వాటిని తయారు చేసి మైదానాల్లో కొండ ప్రాంతాల్లో వేస్తే అవి మరిన్ని మొక్కలుగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. Studying 9th class in Kottam ZPHS High School. మనం అందరం 9th class ZPHS Kottam. పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి మనిషి సంవత్సరంలో 64 మొక్కలు కనీసం నాటాలి. కలుషితమవుతున్న జలవనరులను మనందరం పరిరక్షించుకోవాలి. పెరుగుతున్న టెంపరేచర్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలి. జలవనరులు పాడైతే భవిష్యత్తులో చాలా ప్రజలు ఇబ్బంది పడవలసి వస్తుంది. దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఎన్ గోపి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొట్టంలో వ్యాయామ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాను. ఇక్కడ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో జలవనరుల గురించి చెప్పడం జరిగిందండి. జలవనరులను కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఇప్పటికే జలవనరులు అడుగంటిపోయి, భూగర్భ జలాలు అడుగంటిపోయి చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. మితంగా జీవించాలి. ప్రతి విద్యార్థి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలి. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా మన ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక సెకండ్కి 400 పార్ట్స్ పర్ మిలియన్ చొప్పున కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. దీనివల్ల మొత్తం శీతోష్ణ స్థితి వేడెక్కిపోతుంది. ఇది భవిష్యత్తు తరాలు జీవించడానికి చాలా కష్టంగా ఉంది. నిన్న మనం చూస్తే CO2 లెవెల్స్ 420 ఉన్నాయి. ఇది ఇంకా పెరిగితే ఇంకా చాలా ప్రమాదం అని చెప్పి మన శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఏదైతే 250 పార్ట్స్ పర్ మిలియన్ ఉందో అక్కడ తగ్గించాలి అనే దాని మీద చాలా పెద్ద ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ CO2ను తగ్గించాలి, మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలి, ప్రకృతి వనరులను కాపాడాలి, జలవనరులను రక్షించాలి అని చెప్పి మనం క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రధానంగా గ్రీన్ క్లైమేట్ టీం ప్రతి విద్యార్థి పర్యావరణ హితంగా జీవించేందుకు ఒక ప్రయత్నం అయితే చేస్తాం. నా పేరు విజయరామ్ కుమార్, హెడ్ మాస్టర్ కొట్టం హై స్కూల్ జిల్లా పరిషత్లో పనిచేస్తున్నాను. మనకి ఈరోజు జలవనరుల గురించి అవగాహన కల్పించారు, వినే ఉంటారు విద్యార్థులు అందరూ. మనకు తెలుసు 71% వాటరు భూమి మీద ఉంది. ఈ 71%లో సుమారు 97% వరకు కూడా మనకి వేస్ట్ వాటరే, ఉపయోగపడని వాటరే ఉంది. ఉపయోగపడే వాటర్ కేవలంగా 3%. మనం సైకిల్ తెలుసు మనకి, ఏంటి వాటర్ సైకిల్. ఈ వాటర్ సైకిల్ మనకి ఇది అవుతుంది. ఈ వాటర్ సైకిల్ మనకి కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి అంటే మాత్రం భూ వాతావరణం వేడెక్కకూడదు. వేడెక్కింద ఈ వాతావరణంలో ఉండే మంచు కరిగి మరింత వేస్ట్ వాటర్ పెరుగుతుంది. అంచేత కొన్ని రోజులు పోతే మనకి జలవనరులు పూర్తిగా నశించే ప్రభావం ఇప్పటికే
మన ప్రాంతంలో ఉండే నది ఏ నది ఒడ్డున గోస్తని నది ఒడ్డున మూర్తిగా చూస్తే అంతా జంగిల్ పట్టేసి వేస్ట్ మెటీరియల్తో అదంతా పనికిరాని వ్యవస్థగా తయారైంది. ఎందుకు తయారైంది? మా చిన్నప్పుడు తీసుకుంటే నిండుగా ఈ కాలంలో వర్షం పడేది, ఈరోజు ఏమీ లేదు. అంచేత ఇలాగ అయిందనుకో మీ తరాలకి నెక్స్ట్ తరాలకు జరిగేసరికి పూర్తిగా మనకి నీరు అనేది పూర్తిగా లభ్యం కాని ప్రదేశం వస్తుంది. ఈ 0.3% కూడా ఈరోజు ఉపయోగం లేని పరిస్థితిగా భూ వాతావరణాన్ని వేడెక్కించడం, మనం నిరంతరము ఈ ప్లాస్టిక్ అనే వ్యర్థాలు రావడం, వీటి నుంచి మొత్తం మన చెరువులు కానీ ఒక ఫంక్షన్ ఊర్లో అయిందంటే ఆ చెత్త అంతా తీసుకెళ్ళి మన జలవనరులనే కలుషితం చేస్తున్నాం. ఆ వాతావరణం వల్ల దాన్నే మనం ఈరోజు తింటున్నాం మళ్ళీ తిరిగి. పర్యావరణాన్ని పర్యావరణ పరిరక్షణ మొక్కలు విత్తనాలను పరిరక్షించాలి. విత్తనాలను విత్తన బంతులు తయారు చేయాలి. విత్తన బంతులు పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత. పర్యావరణ పరిరక్షణ శీతోష్ణ స్థితి వేడెక్కకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. శీతోష్ణ స్థితి వేడెక్కకుండా